జనసంద్రంలో జరిగిన బీబీజీ రామ్జీ ఘనంగా ప్రజావేదిక సభ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నేడు గురువారం బీబీజీ రామ్జీ కార్యక్రమ సభ ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు న్యూఢిల్లీ నుండి కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు। రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఈ మహాసభ కార్యక్రమాన్ని గత 10 రోజుల నుండి దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు హిందూ సంప్రదాయం ప్రకారం పండితులచే మహాకుంభంతో స్వాగతం పలికారు। అలాగే కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నూతన ఉపాధి హామీ పథకానికి పూజలు చేసి గడ్డపార, చాలంగా పార్లతో మట్టిని తవ్వి ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు। అలాగే గ్రామాలలో రోజు ఉపాధి కూలీకి వేతనాన్ని 312 రూపాయలకు పెంచారు। పని దినాలను 125 రోజులకు పెంచారు। నేడు జరిగిన బీబీజీ రామ్జీ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా తిరుపతి జిల్లా పోలీసులు ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ 1000 మంది పోలీస్ బలగాలను బందోబస్తు పెట్టి సభ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు। ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఐఏఎస్ మరియు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మంత్రివర్యులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొనబోతున్నారు। రాష్ట్రాలు యావత్ భారతదేశం ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సుకతతో వేచి చూస్తూ ఉన్నారు। రాజస్థాన్, త్రిపుర, పుడుచేరి, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మహారాష్ట్ర, అలాగే ఉత్తరాఖండ్, సిక్కిం, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలన్నీ లైవ్ లో ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనతో కనెక్ట్ కాబోతున్నారు। ఈ కార్యక్రమానికి మరి తమ సమయాన్ని కేటాయించి ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ నిజంగా అదృష్టం చేసుకుంది అని చెప్పుకోవాలి। కేంద్ర మంత్రివర్యులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ మరియు రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ జీ, ప్రేమగా అందరూ మామా అని పిలుచుకునే గౌరవనీయులు శివరాజ్ సింగ్ జీ ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు। రైతు సోదరులకు ఆయన ఎంతో ఆత్మీయులు, ఎంతో కష్టపడి కొన్ని గ్రామాల్ని, కొన్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు। ఆయన సమయాన్ని కేటాయించి ఈ రోజు మరి ఇంత బృహత్తర కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు। ముక్కవారిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాబోతున్నారు కేంద్ర మంత్రివర్యులు। అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కమలేష్ పాస్వాన్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు। అలాగే కేంద్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు। ఆరోగ్య శాఖ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆనరబుల్ చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి। అందరికీ నమస్కారం। ఈరోజు బీబీజీ రామ్జీ పథకాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। ఈ సందర్భంగా ఈరోజు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో, మన డిప్యూటీ మంత్రి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందంజలో ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా। గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ 20 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చేయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా।
మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ జన్మనిస్తే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాకు పునర్జన్మనిచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే గాలేని నగరి కాలువ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 2,500 కోట్ల రూపాయలతో కడప నుంచి రైల్వే కోట వరకు అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోడూరు ప్రజలు అందరి తరఫున మీ రుణం తీర్చుకోలేరు సార్ ఈ సందర్భంగా అని మనవి చేస్తున్నా. రైల్వే కోడూరు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఆ నమ్మకం మాకు ముఖ్యమంత్రి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కోడూరు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలను రిప్రజెంటేషన్ పద్ధతిలో మీకు సమర్పించడం జరుగుతుంది. మీరు తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్తే. రైతులు అటు రైతులన్నా ఇటు సైనికులన్నా అపారమైనటువంటి గౌరవం వారికి. ప్రజాసేవతో సంక్షేమంతో ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సందేశం అందించవలసిందిగా మనం विकसित भारत వీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు వేగవంతంగా సమగ్రతో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కమలేష్ పాస్వాన్ గారికి, గౌరవ కేంద్ర సమాచార ప్రసార గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల స్టాంప్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు రైల్వే కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. అందరికీ నమస్కారాలు. గట్టిగా చెప్పాలి, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లి, తెలుగు తల్లికి. చాలా సంతోషం. మీ అభిమానం చూస్తా ఉంటే కోడూరు ఈరోజు దద్దరిల్లిపోయింది. మీరందరూ ఒకటి కోరారు, మా కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చమని మీ కోరిక నెరవేర్చామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈరోజు మనందరం ఒక పవిత్రమైన కార్యక్రమం,
గ్రామాల్ని ముఖ చిత్రాల్ని మార్చే కార్యక్రమం. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశానికి మొత్తం ఆదర్శమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గట్టిగా చెప్పండి, మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి.